చింతల ప్రాజెక్టు వల్ల ఎప్పుడైతే మనకి సుమారు 4 లక్షల నుంచి 10 లక్షల క్యూసెక్లు కృష్ణా నీళ్లు నాగార్జున సాగర్ నుంచి వస్తుందో పులిచింతల వాటర్ స్టోరేజ్ వల్ల వెనక్కి తంటం, దానివల్ల ఈరోజు మనం చూస్తున్నాం కాట్రపాడు లేదు గతంలో చూసాం రామాపురం గ్రామాల్లో దాదాపు 300-400 ఎకరాలు ప్రతిసారి కూడా ఫ్లడ్ వల్ల మునిగిపోతుంది, పంట నష్టం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న రైతులు కూడా శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు. మొన్న డిఆర్సీలో కూడా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ లో కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. శాశ్వత పరిష్కారం ఇవి మళ్ళీ పులిచింతల నిర్వాసితుల గానీ లేదు ప్రాజెక్ట్ ఎక్విజిషన్ కింద ఇవి చేపట్టాలి అంటే ఆయన మన పులిచింతల అధికారి కొండయ్య గారికి చెప్పారు. అలాగే ఈరోజు నేను పులిచింతల ఎస్సీ గారితో కూడా మాట్లాడాను. 2-3 రోజుల్లోనే టీమ్స్ వేసి ఈ ఫ్లడ్ వల్ల అందరూ బిజీగా ఉన్నాం సార్ అన్నాడు. 2-3 రోజుల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో ఆ మార్క్ చేసుకుని ఎన్ని ఎకరాలు మనం పర్మనెంట్ గా సేకరించవచ్చు అనేది గవర్నమెంట్ కి రాస్తే అక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే తాత్కాలికంగా ఏదైతే క్రాప్ లాస్ పోయిన సంవత్సరం రావాల్సింది ఈ సంవత్సరం రావాల్సింది కూడా 2 నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర తీసుకొని వచ్చే వారంలోనే కమిషనర్ గారిని కలిసి వీళ్ళకి ఎలా ఈ క్రాప్ డ్యామేజ్ కి మరి ఎలా లాస్ భర్తీ చేస్తారో కూడా దానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.